Today I am going to start lesson number 3, Parts of Speech, Bhasha Bhagamulu. Parts of Speech, Bhasha Bhagamulu, Part 1. In the English language, there are about 10 lakhs of words. All these words are divided into 8 kinds according to their use, and these kinds are called parts of speech. ఇంగ్లీష్ భాషలో 10 లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నీ కూడా రకరకాల పనులకి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాగ ఉపయోగించే పదాలనే భాషా భాగములని అంటారు. మన తెలుగులో అయితే ఈ భాషా భాగాలు 5, కానీ ఇంగ్లీషు భాషలో ఇవి 8. There are 8 kinds of parts of speech in the English language. They are 1. Noun, 2. Pronoun, 3. Verb, 4. Adjective, 5. Adverb, 6. Preposition, 7. Conjunction, 8. Interjection. So these are the parts of speech in the English language. ఇప్పుడు ఈ భాషా భాగాల్ని వేరువేరు పనులకు ఉపయోగిస్తూ ఉంటాము. ఎలాగో చూడండి. మన మనుషుల్లో ఎంతోమంది మనుషులు మనం ఉన్నాం. అయితే కొంతమంది మనుషులు ఒక రకమైన పని చేస్తారు, వృత్తి, ప్రొఫెషన్. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు వైద్యం చేస్తారు. ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు బిల్డింగ్స్ కట్టడం, బ్రిడ్జీలు కట్టడం, రోడ్లు వేయించడం, ఇలాంటి పనులన్నీ వాళ్ళు చేస్తారు. చాకలి మన బట్టలు ఉతుకుతుంటారు. మంగలి మన జుత్తు కత్తిరించడం, ఇలాంటి పనులు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాగే తాపీ మేస్త్రులు, వడ్రంగులు, ఇలా రకరకాల పనులు చేసే మనుషులు మనకి ఎలాగైతే ఉన్నారో, అలాగే ఇంగ్లీష్ భాషలో ఈ పదాలు చేసే పనులు బట్టి వాటిని వేరువేరుగా విడదీసి మొత్తం 8 భాగాలుగా వాటిని చెప్పారు. ఇప్పుడు మొదటిది నౌన్, నామవాచకము. నౌన్ అంటే నామవాచకము. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే నేమింగ్ వర్డ్స్ అంటాం. నేమింగ్ వర్డ్స్, పేర్లను తెలియజేసే పదములు. పేర్ల గురించి చెప్తాయి పదములన్నీ కూడా. ఉదాహరణకి రామ, పార్వతీపురం, టైగర్, చైర్, పెన్ మొదలైనవి. ఇలాంటివన్నీ కూడా నామవాచకాలని అంటాము. 2. ప్రొనౌన్, సర్వనామము. ప్రొనౌన్ అంటే సర్వనామము. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే నామవాచకములకు బదులుగా వాడే పదములు. నామవాచకములకు బదులుగా వాడబడే పదములు ఎలాంటివంటే ఐ, ఉయ్, యూ, హీ, షీ, దే, ఇట్. ఒక వాక్యం చూడండి. యాజ్ రామా ఈజ్ సిక్, హీ విల్ నాట్ కమ్ టు స్కూల్. యాజ్ రామా ఈజ్ సిక్, హీ విల్ నాట్ కమ్ టు స్కూల్. ఇక్కడ రెండోసారి రామా బదులుగా మరి రామా అని వాడకున్నా హీ అనే మాట వాడాం. అంటే రామా అనే నామవాచకానికి బదులుగా హీ అనే మరొక పదాన్ని వాడాము. ఈ పదాన్ని మనం సర్వనామము అని అంటాము. మిగిలిన భాషా భాగాల గురించి పార్ట్ 2లో మీకు నెక్స్ట్ లెసన్లో చెప్తాను. నెక్స్ట్ రాబోయే పార్ట్ 2లో మిగతా వాటిని తెలుసుకుంటారు.